హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధా తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో డే బ్లాగ్ని షేర్ చేసేస్తానండి. మార్నింగ్ టిఫిన్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. వడలు చేస్తున్నాం ఈరోజు అయితే. ఇంకా పునుగులు కూడా చేస్తున్నామండి. దోసపిండిలో కొంచెము పొడి వరిపిండి వేసేసి కలిపేసింది మా అమ్మ అయితే. ఇంకా వడలు అయితే మేము ఇలా తీస్తామండి అట్ల కాడతోని. ఇంకా బాదం పాలు అయితే చేస్తున్నామండి. మా అక్క వాళ్ళ పాప చేస్తా అని చెప్పింది. అప్పుడే మా అమ్మ అయితే పిండుకొని వచ్చింది బర్రెల దగ్గర నుంచి అయితే. 1 లీటర్ పాలు అయితే ఉంటాయి అవి. ఇక్కడ బాదం పౌడర్ బయట దొరుకుతుంది మనకి షాప్స్లో, అది తీసుకొని వచ్చాము. అదైతే వాటర్లో వేసేసి కలిపేసింది. సో ఇంక ఇప్పుడైతే 1 లీటర్ పాలు తీసుకున్నాం కదండి, దానికైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే బాదం పౌడర్ అయితే వేసి వాటర్లో వేసి కలిపాము. ఇంకా దీంట్లోనే షుగరు, కొంచెం యాలకుల పౌడర్ వేసేసి దించేసేయడమే. కొంచెం థిక్ అయిన తర్వాత దించేసేయడమే. ఇప్పుడైతే బాదం పాలు రెడీ అయిపోయాయండి. షుగర్, యాలక్కాయల పౌడర్ వేసేది అయితే నేను క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, అందుకే ముందు చెప్పాను. సో షుగర్ మనకు తగినంత వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు కూడా వేసారండి. జీడిపప్పును అయితే వేయించి వేసుకున్నాము. సో ఇలా అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఇక్కడ నేనైతే ఇంకా బయటకు వచ్చేసి బట్టలు అయితే వాష్ చేస్తున్నానండి. ఇంటి దగ్గర అయితే ఇలాగే ఉతుక్కుంటామండి, వాషింగ్ మిషన్స్ అట్లా ఏమి ఉండవు కదా పల్లెటూరు. ఇంకా మా అమ్మ అయితే కందులు వేయిస్తుందండి. మేము ఇంటి దగ్గర నుంచి కందులు కొనుక్కొని ఇట్లా వేయించి పప్పు చేసుకొని తీసుకొచ్చుకుంటామండి. పప్పు చేయడం కూడా అలాగో నేను చూపించేస్తానండి, తర్వాత షేర్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఒక 2 కిలోస్ ఉంటాయండి. పెద్ద గిన్నె తీసుకుంది కాబట్టి 2 కిలోస్ కందులు అయితే వేసింది. దాంట్లో కొన్ని వాటర్ పోసేసి ఇట్లాగా తెడ్డుగట్ట పెట్టి తిప్పాలండి, అప్పుడే బాగా వేగుతూ ఉంటాయి. కట్టెల పొయ్యి మీద అయితే వేయిస్తుంది మా అమ్మ అయితే. ఊర్లో చేసుకునేటప్పుడు కందిపప్పు ఇట్లాగే వేయించుకుంటారండి, కట్టెల పొయ్యి మీదే వేయించుకుంటారు. గ్యాస్ మీద కొంచెం ఇబ్బందిగా ఉంటుందని తిప్పేటప్పుడు ఇలాగే చేస్తారండి ఇంటి దగ్గర అయితే. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి మా అక్క వాళ్ళ పాప అండి. నేను చేస్తా అని చెప్పి వచ్చింది. అసలు కొంచెం కూడా తిరగట్లేదు ఆ తెడ్డుగట్ట అయితే. సో వేస్తా అని చెప్పి వేస్తుంది. ఇక్కడైతే వేగిపోయాయండి, చూస్తున్నారు కదా, ఎర్రగా అయితే వేగిపోయాయి. మనకి టైం అయితే 15 to 20 మినిట్స్ అయితే తీసుకుంటుందండి, ఎక్కువ పప్పు ఉన్నాయి కదా. సో ఏగిని అయితే ఇట్లా ఉన్నాయి, రెడ్గా ఏగిని చూస్తున్నారు కదా. మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే మేము మా ఊర్లో, మా అమ్మ వాళ్ళ ఊర్లో కొత్తగా రైల్వే స్టేషన్ పడిందండి. ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము చూడడానికి. ఇంకా రైళ్ళు అయితే రాలేదులేండి, ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే నడవట్లేదు, కానీ స్టేషన్ అయితే రెడీ అవుతుంది. సో దాన్ని చూడడానికి అయితే వచ్చాము. టికెట్ కౌంటర్కి చిన్న రూమ్ లాగా కట్టేసి పెట్టారు. సో ట్రయల్ రన్స్ అయితే జరుగుతున్నాయి, కానీ ఇంకా ట్రైన్స్ అయితే ఎక్కువ ఏం రావట్లేదులేండి. సో చూడడానికి అయితే వచ్చాము. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అప్రూవ్ అయిందండి రైల్వే స్టేషన్కి. సో ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. చూసేసరికి చాలా ఆనందంగా అనిపించింది. మా అమ్మ వాళ్ళ ఊర్లో రైల్వే స్టేషన్ పడింది అని చెప్పేసరికి చాలా ఆనందంగా అనిపించింది. సో ఫైనల్గా అయితే వచ్చేసిందండి దర్శికి రైల్వే స్టేషన్. మా ఊరు దర్శ అండి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అయితే చికెన్ చేస్తుంది. ఆ రెసిపీ, చికెన్ రాగి సంగటి రెసిపీ అయితే మీతో షేర్ చేసేస్తానండి. చికెన్కి అయితే ఫస్ట్ ఆనియన్స్ వేగనిచ్చిన తర్వాత 2 టమాటాస్, పచ్చిమిర్చి అయితే వేసాము. ఇంకా దీనికైతే ఫ్రెష్ మసాలా దంచేస్తుందండి మా అమ్మ, అది కూడా మీతో షేర్ చేసేస్తాను. ఇంకా ఒకవైపు అయితే రాగి సంగటికి వాటర్ అయితే పెట్టుకున్నామండి. ఒక 3 లీటర్స్ దాకా ఉంటాయండి వాటర్ అయితే. చికెన్ అయితే వేసేసింది, కారము, పసుపు, ఉప్పు కూడా వేసేసింది. సో కొంచెం కారం తక్కువ అనిపిస్తుంటే ఇంకొంచెం వేసింది కారం అయితే. ఒకవైపు చికెన్ అవుతుంది, ఇంకోవైపు రాగి సంగటికి వాటర్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు రాగి సంగట్లో అయితే మా ఇంట్లో మేము నూకలు వేస్తున్నామండి. నూకలతో చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మా అమ్మ అయితే నూకలు వేస్తుంది. మాకు వడ్లు మేము మిల్లు వేయించుకుంటామండి. సో దాంట్లో అయితే నూకలు వస్తుంటాయి కదా, అలాంటివి అయితే దీనికి యూజ్ చేసుకుంటాం మేము. నూకలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెము బియ్యం కనిపించకుండా ఉంటాయి. బియ్యం వేసుకుంటే మనకి బియ్యం కనిపిస్తాయి. నూకలు అయితే ఆల్రెడీ చిన్నగా ఉంటాయి కదా. సో దానివల్ల మనకేంటంటే సంగటి తినేటప్పుడు రాగి పిండి వరకే కనిపిస్తుంది, నూకలు అస్సలు కనిపించవు. సో దీనికైతే ఫ్రెష్ మసాలా దంచుతుందండి. ధనియాలు, అల్లము, కొబ్బరి, కొంచెం గసగసాలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి రోట్లో దంచుతుంది. అదైతే వేసేసి కలిపేసి ఇక మూత పెట్టి ఉడికిచ్చేయడమేనండి. అంతా మసాలా వేసి కలిపేసిందండి. ఇప్పుడైతే ఇంకా కొంచెంసేపు ఉడికిచ్చేస్తే చికెన్ అయిపోతుంది. ఇంకొక వైపు రాగి సంగటికి నూకలు కూడా బాగా ఉడికిపోతున్నాయి.
చూస్తున్నారు కదా బాగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడైతే రాగి పిండిని యాడ్ చేసుకుందామండి. సేమ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ రాగి పిండి కూడా తీసుకోవాలండి. 1/2 కిలో బియ్యం తీసుకుంటే 1/2 కిలో రాగి పిండి తీసుకోవాలి. మేమైతే 1/2 కిలో తీసుకున్నామండి. మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నాం ఈరోజు ఇంట్లో అయితే. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం ఉన్నాం కదా, అందుకని మేము 1/2 కిలో రైస్కి 1/2 కిలో రాగి పిండి అయితే వాడాము. రాగి పిండిని ఇట్లా పైన వేసేసి ఫస్ట్ కలపకుండా అట్లాగే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత తెడ్డుగట్ట పెట్టి కలపాలి. చూస్తున్నారు కదా, అర్థమైంది అనుకుంటున్నాను. కొంతసేపు ఉడికిన తర్వాత మనకి అంతా రాగి పిండి మెత్తగా అవుతుంది. అప్పుడు కలిపితే మనకు ఉండలు కట్టకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇలాగా అయింది. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ తక్కువ పడేలాగా ఉంటాయండి. మా అమ్మ అయితే ఎప్పుడు ఇట్లా పైన వాటరే కలుపుతుంది రాగి సంగటి చేసేటప్పుడు అయితే. అట్లా పైన వాటర్ కలుపుకుంటే ఇంకా మెత్తగా వస్తుందంట రాగి సంగటి అనేది. సో అందుకని అట్లా చేస్తుంది. ఇప్పుడైతే ఒకసారి దీన్ని కలిపేసి మళ్ళీ వాటర్ పోసేసి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బాగా తెడ్డుగట్టతో కలిపేసింది. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసేసి కలపకుండా మూత పెట్టి మగ్గించాలండి. ఇంకా బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి, ఫ్రిడ్జ్లో పెట్టి అయిపోయాయి, చల్లగా అయిపోయాయి, కూల్ అయిపోయాయి. ఇప్పుడైతే పిల్లలకి తాగుతారు అంటుంటే పోస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇలా ఈ థిక్నెస్ ఉంటే చాలండి మనం తాగడానికి కదా, బాగుంటున్నారు ఆ థిక్నెస్ ఉంటే. ఇంక ఇక్కడ వచ్చేసి రాగి పిండిలో వాటర్ కూడా బాగా మరిగిపోయాయి. ఇంక ఇప్పుడు కొంచెం కలిపేసి ఇంకా దీన్ని మెత్తగా రాగి సంగటి మెత్తగా అయ్యేలాగా కలుపుకోవడం అండి. తెడ్డుగట్టు పెట్టి కలపాలండి. సో మనమైతే ఇంత ప్రాసెస్ చేయలేములేండి. ఇంకా మా అమ్మ వాళ్ళకైతే ఇలాగే అలవాటు, వాళ్ళకి ఇలాగే చేసుకుంటేనే నచ్చుతుంది. సో మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీశాను. ఇంకా గ్యాస్ మీద కలపడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కింద పెట్టేసి అయితే కలుపుతున్నాము. కింద అలా పెట్టేస్తే దానికి ఇలా పెట్టేసి కాళ్ళ మధ్యలో పెట్టేసి తెడ్డుగట్టుతా అంటే బాగా అవుతుంది రాగి సంగటి అయితే. ఈ థిక్నెస్లో దింపుకుంటే మనం చల్లారిన తర్వాత తినేటప్పటికైతే ఒక ముద్దలాగా అవుతుందండి మనకి. వాటర్ పెట్టేసి తెడ్డుకున్నదంతా చేసుకుంటే నీట్గా పోతుందండి. వాటర్ పెట్టాలండి, చెయ్యి వాటర్లో తడిపేసుకొని తీయాలి ఇదంతా అయితే. లాస్ట్లో వచ్చేసి ఇంకా వాటర్తో చెయ్యి అద్దుకొని రాగి సంగటిని కొంచెము ప్రెస్ చేస్తే బాగుంటుంది. మనం చల్లారిన తర్వాత తినడానికి బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ఈటింగ్ టైం అండి, అందరం కూర్చున్నాము. మా నాన్నకైతే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, చికెన్ రెడీ అయిపోయింది, రాగి సంగటి రెడీ అయిపోయింది. చికెన్ రాగి సంగటి వేసుకుని తింటుంటే ఆ కాంబినేషన్ వేరే లెవెల్ అండి. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఉదయం కందులు వేయించేది చూసాం కదండి, ఇప్పుడైతే మా అమ్మ విసిరేసి వాటిని దంచేసి ఇప్పుడు చెరుగుతుందండి. ఇలా వేయించుకొని చేసుకున్న పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి మేము ఎప్పుడు ఊర్లో కొనుక్కొని చేసుకుంటామండి. ఇలాగా కందులు కొనుక్కొని ఇలాగైతే కందిపప్పునైతే చేసుకుంటామండి. ఇలా వేయించుకున్న కందిపప్పుతో చేసిన పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా అనిపించిందండి ఈరోజు నా వీడియో అయితే? చాలా న్యాచురల్ వీడియో అండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుధా తెలుగు వ్లాగ్స్.